హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ సయ్యద్ సలావుద్దీన్. ఓకే, ఈరోజు మనం టీఎంఆర్లో సెల్స్ ట్రైనింగ్ జరిగింది. దానికోసం కొంచెం జనాల నుంచి డిస్కస్ చేయాలి అనుకున్నా. ఈరోజు మిస్టర్ సార్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ప్రభాకర్. సో టీఎంఆర్ నుంచి ఎప్పటి నుంచి ఉన్నా సార్ మీరు? నేను టీఎంఆర్లో ఒక 10 to 12 years అవుతుందండి. ఓకే, అంటే 10 to 12 ఎంత లాంగ్? ఎస్ ఓకే, 10 to 12 years. అంటే కంపెనీ చాలా బాగుంది. కంపెనీ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, కంపెనీ మనకు అన్ని విషయాలలో డెవలప్మెంట్ కావచ్చు, లీగాలిటీ కావచ్చు, లేకుంటే మనకు ప్రైస్ ఫ్యాక్టర్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు అన్ని ప్రాస్పెక్ట్స్లో మనకు చాలా బాగుంది కంపెనీ. ఇంకోటి ఏంటంటే జెన్యూనిటీ, ఎథిక్స్ ఫాలో కావడంలో కంపెనీకి అదొక బ్రాండ్ ట్రేడ్ మార్క్ లాంటిదండి. ఓకే, సో మీరు ఈరోజు ట్రైనింగ్ జరిగింది. ఆ ట్రైనింగ్ సెక్షన్లో నేను కూడా వినినా చాలా బ్యూటిఫుల్స్ శ్రీపదరామ గారు స్పీకర్స్ చెప్పింది, అది చాలా నచ్చింది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా టీం కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా, ఆ టీమ్స్కి ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తున్నావు అని నీ దగ్గర వచ్చి వర్క్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి దానికోసం కొంచెం, ఎందుకంటే చాలా వ్యూవర్స్ ఇప్పుడు ఏమంటే మీకు తెలుసు కదా సార్, చాలా మంది డిగ్రీ చేసుకుని కూడా జాబ్ చేస్తే ఒక 10,000, 15,000, 20,000 సంపాదిస్తుంది. ఈ టైమ్స్లో ఆ 15,000 సరిపోస్తేలే. అంటే ఇప్పుడు లైఫ్లో ఏదైనా చేయాలంటే దానికోసం మీరు ఏదైనా చెప్తే మనం. ఇప్పుడు మనకు రియల్ ఎస్టేట్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. అదే చాలామంది ఏంటంటే ఇక్కడికి రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. భయపడడానికి రీజన్ ఏంటి సార్? చాలా మంది నుంచి మాట్లాడితే లీగాలిటీస్ కానీ చాలా కంపెనీస్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ తెలంగాణలో మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నాయి కాబట్టి జనాలు అనుకున్నాయి. నాకంటే తెలుసు చాలా రిజిస్ట్రేషన్ అవుతుంది, మీ బిజినెస్ చాలా మంచిగా నడుస్తుంది. జనాలు భయపడుతున్నాయి అంటే లీగాలిటీ డెవలప్మెంట్స్ చాలా మంది దానికోసం ఆలోచన చేస్తారు. అయితే జనాలలో అదొక మిత్ ఉంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేస్ వాల్యూ సేల్స్ వస్తాయి, తర్వాత మనం కస్టమర్స్ని పట్టుకోవడం కానీ లేకుంటే టీంని నిలబెట్టడం కానీ అవన్నీ కష్టము. ఇంకొకటి ఏంటంటే చాలామంది కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకుంటారు రైతుల దగ్గర, డెవలప్మెంట్ చేయరు, మళ్ళీ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఓకేనా, వీళ్ళకు పేమెంట్స్ కరెక్ట్ ఉండవు, ఇష్యూస్, కమిషన్స్. అంటే మీరు చెప్తున్నారంటే ఆల్మోస్ట్ కంపెనీ మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎల్పీ నంబర్, రేరా నంబర్ వచ్చిన తర్వాత మీరు మార్కెట్ చేస్తాం. అదే ఇప్పుడు జనాలు ఎందుకు రావట్లేదు, లేకుంటే కాలేజ్ వాళ్ళు కానీ లేకుంటే కొత్తగా మన జాబ్లో వచ్చే వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే ఈ ఇష్యూస్ వాళ్ళ లోపల మెయిన్గా ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మిత్స్ అన్నీ పోతాయో, ఆ మిత్స్ అన్నీ పోతే వాళ్ళంతా ఈ ఇండస్ట్రీకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన టీఎంఆర్ గ్రూప్ ఏం చేస్తున్నారంటే ఎవరెవరి లోపలనైతే ఈ డౌట్స్ కానీ మిత్స్, అబ్జెక్షన్స్, అబ్స్టకిల్స్ ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టడానికి ఇట్లాంటి శ్రీపాదరామ్ సార్ కానీ ఇంకా మోటివేటర్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఇంటర్వెన్షన్ మోటివేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతోటి మనకి ఇవన్నీ మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్. అయితే ఈ ట్రైనింగ్స్ ఎవరైతే వస్తారో ఈ మిత్స్ కానీ ఈ డౌట్స్ కానీ ఇవన్నీ క్వరీస్ ఏమున్నాయో అవన్నీ వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా టీం జాయిన్ అయితే మీరు ఆయనకి ఏమేమి బెనిఫిట్ వస్తున్నాయి, ఏం చేస్తారు దానికోసం? ఇప్పుడు కొత్తగా టీంలో జాయిన్ అయ్యే వాళ్ళకు ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అండి, మంచి అవకాశము. ఎందుకు అనంటే చాలామంది రియల్ ఎస్టేట్ కానీ సేల్స్లోకి రావడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు కూడా. అంటే మరి మాకు మాట్లాడరాదు, మరి రేపు కస్టమర్ తోటి ఎట్లా డీల్ చేయాలి, లేకుంటే వీళ్ళని సైట్ విజిట్ ఎట్లా చేయించాలి, క్లస్టర్స్ గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా వీళ్ళకి ఇవన్నీ అనుమానాలు కానీ లేకుంటే డౌట్స్, భయాలు ఉంటాయి ఇంటర్నల్గా. అయితే వాటన్నిటికీ ఏంటంటే మనం పెద్ద పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కంపెనీ. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం అన్నీ అటెండ్ అవుతున్నాము, దాంట్లో మనం చాలా నేర్చుకుంటున్నాము. కాబట్టి మనం ఎట్ ది గ్లాన్స్ అంటే ఆ స్టేట్లో ఆ టైంలో మనం ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ చేసి వాళ్ళకు లీడర్షిప్ గురించి కానీ, సైట్ విజిటింగ్స్ గురించి కానీ, లేకపోతే కస్టమర్కు మనకు క్లస్టర్స్ గురించి చెప్పడం గురించి కానీ, మన కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పడం గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి మనం పిన్ పాయింట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్, డిటిసిపి అంటే ఏంటి, హెచ్ఎండి అంటే రేరా అంటే ఎగ్జాక్ట్లీ, డిటిసిపి ఏ లొకేషన్స్ లో ఉంటాయి, హెచ్ఎండి ఏ లొకేషన్స్ లో ఉంటాయి, ఆ మొత్తం టీమ్స్కి ఎట్లా జాయిన్ చేయాలి, దానికోసం ఏమేమి మొత్తం ట్రైనింగ్. ఎగ్జాక్ట్లీ, మనం పూర్తి ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళను. ఇంకోటి ఏంటంటే మనము సైకలాజికల్గా, మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ స్ట్రెంగ్తన్ చేస్తూ కూడా మనం ఈ ఫీల్డ్కు మనం వాళ్ళ దగ్గరికి రావడానికి ప్లస్ వాళ్ళకు మోరల్గా కూడా మనం ఎథికల్గా కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. ఓకే.
ఓకే, చాలా థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, మీరు టైం ఇచ్చిన కాబట్టి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏదైనా ఉంటే ప్రభాకర్ గారికి కాల్ చేయండి, లేకుంటే నాకు కూడా కాల్ చేయొచ్చు. నా నంబర్ ఉన్నాయి 7995274141కి కూడా మీరు కాల్ చేయొచ్చు. నా నంబర్ ప్రభాకర్ గారు నంబర్ కూడా కింద ఉన్నాయి, మీరు కాల్ అంటే అక్కడ నుంచి కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.